ఎలా ఉన్నాయన్న సహకారాలు అనేది? సహకారాలన్నీ చాలా బాగున్నాయి. గతంలో ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈసారి చాలా మెరుగ్గా ముందస్తు ప్రణాళికతోని ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో దర్శనం అయితే చాలా సులువుగా ఈజీగా జరుగుతుంది. గతంలో చూశారు, గతంలో కూడా వచ్చారంటారు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందంటారు? ఇప్పుడే బాగుంది. ఆ అరేంజ్మెంట్స్ కానీ, ఎండలో వెళ్ళే వాళ్ళకి వాటర్ అక్కడ మ్యాట్ల మీద వాటర్ వేయడం కానీ, కాళ్ళు కాలిపోకుండా అదంతా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే తిరుపతి దేవస్థానంలో లడ్లు విషయంలో, ప్రసాదం విషయంలో అవినీతి అంటున్నారు. మరి ఇక్కడ వీళ్ళు ఏమైనా చేస్తుందంటారు ఈ ప్రభుత్వం? లేదు, ఇక్కడైతే ఇప్పుడు మా వాళ్ళు లడ్డు కూడా కొన్నారు, బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగుంది. అట్లాంటిది ఏం జరగదు అనుకుంటున్నాను. ఎందుకంటే టీడీపీ అంటే హిందూయిజం అంటే మన దేవుళ్ళకి వాళ్ళందరికీ చాలా ప్రాధాన్యత ఇస్తారు. అమ్మవారికి కానీ ఎక్కడైనా కానీ చాలా గుళ్ళు డెవలప్మెంట్కి బాగా సహకరిస్తారని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మన హిందూ మతానికి ఇలా జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వ్రతం చేసి తిరుపతి కాలం నడుకు వెళ్ళారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అది చాలా గొప్ప విషయము. అది ఆయన గొప్పతనము. ఆయన ఆ దేవుని మీద ఉన్న భక్తి, ఆ శ్రద్ధలు అంతా చూసి చాలా గర్వంగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చూస్తే అదొక రోల్ మోడల్. ఆయన ఈ సమాజానికి, మన తెలుగు ప్రజలకి ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. బ్రో మీ పేరు? సాయి. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? ఎన్టీఆర్ జిల్లా నందిగామ. ఎలా ఉన్నాయి బ్రో ఇక్కడ? అంతా బాగానే ఉందన్న. దసరా ఉత్సవాలు స్టార్ట్ అయినాయి, మరి దేవి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, అసలు దానిపై అభిప్రాయం ఏంటి నీకు? అన్న పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగానే జరుగుతుంది అన్న. అడికడికి పోలీసు వాళ్ళు ఉన్నారు. జనాభాలు కూడా ఎక్కడ లేకుండా, ఎక్కడ నిలబడకుండా అడికడికి పోలీసులు అమ్మటంటే పంపించి దేవుడి దర్శనం అందిస్తున్నారు అన్న. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే వాటర్ ఫెసిలిటీ కానీ ఎలా అనిపిస్తుంది? వాటర్ బాటిల్స్ అడికడికి వాటర్ బాటిల్స్ ఇస్తున్నారన్న. వాటర్ బాటిల్ ఇస్తున్నారు. అడికడికి బాగానే ఉందన్న. ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంది? ఇక్కడ మెయింటెనెన్స్ అయితే మాత్రం అన్ని చోట్ల అయితే బాగానే ఉందన్న. గతంలో చూసుకుంటే బాగుందంటావు, ఇప్పుడు చూస్తే బాగుందంటావు? ఇప్పుడు ఆ గతంలో కంటే ఇప్పుడు బాగానే ఉందన్న. గతంలో నిర్లక్ష్యం వల్ల చేశారని అంటున్నారు కదా కొంతమంది. అవ్వచ్చు అన్న. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది అన్న. అప్పటికంటే ఇప్పుడు చూస్తుంటేనే అర్థమైపోతుంది అడికడికి. అంటే ఇప్పుడు చూస్తే తిరుపతి దేవస్థానంలో కూడా అవినీతి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం విషయంలో అంటున్నారు కదా. ఆయన మాస్క్ లేపడు. మా బాబు మాస్క్ లేపుతుంది. అందరూ పైకి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి బాబు గారు. ఆయన ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిలో ఉన్నారు. ఆయన 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి. బాబు గారికి ఈయనకి ఎక్కడ తేడా ఉందన్న. అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జంతువులకు ప్రసాదంలో కలిపారని చెప్పేసి అంటున్నారు. అవన్నీ నిజమంటారా? నిజమేనన్న, నిజమే. మరి ఇక్కడ అలాంటిది మరి ఈ ప్రభుత్వం మరి చర్యలు తీసుకుని దాన్ని నమ్ముతున్నారా? తీసుకుంటారన్న. పవన్ సార్ తీసుకుంటారు, చంద్రబాబు సార్ తీసుకుంటారన్న, లోకేష్ సార్ కూడా తీసుకుంటారు. ఎలా ఉంది బ్రో? టీడీపీ ప్రభుత్వం వచ్చాక టెంపుల్లో చాలా బాగుంది. ఇక్కడ దర్శనానికి కానీ అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. వాటర్ బాటిల్ అవి కూడా సకాలంలో భక్తులకు అందిస్తున్నారు. దర్శనం కూడా చాలా స్పీడ్గా అవుతుంది. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే బాగుంది, మరి ఈ పాలన వచ్చిన తర్వాత ఇలా గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు అయితే లేవు గతంలో పోల్చుకుంటే. ఎంతసేపు అవుతుంది బ్రో దర్శనం అనేది? ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది, 45 మినిట్స్ పడుతుంది. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి దేవస్థానంలో అవినీతి అంటున్నారు. మరి ఏంటి దాని గురించి ఏం చెప్తారు? జగన్ రెడ్డి గారు తిరుపతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి చేశాడు. సో ప్రజలు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ గవర్నమెంట్లో సుభిక్షంగా ఉంటారని భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం. ఎలా ఉంది బ్రో ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లన్నీ? చాలా బాగుంది. గతంలో చూసుకుంటే బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగున్నట్టు అనిపించింది మాకు. ఎందుకంటారు ఇప్పుడు అనిపిస్తుంది? సప్లైస్ వాటర్ బాటిల్ ఇవన్నీ, వాటర్ మంచినీళ్ళు ఇవన్నీ బాగా సప్లై చేస్తున్నారు. 2 అవర్స్లో దర్శనం అయిపోయింది. అంత గతంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఏమి లేదా? అవి బాగానే ఉన్నాయి, ఏది తీసిపోకూడదు. ఇప్పుడు బాగా జరిగింది. భక్తులకు బాగా ఇస్తుంది. భక్తులకు ఇబ్బందిగా లేదు. ట్రైన్ గట్ట ఫ్రీగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన వాళ్ళు ఎక్కడన్నా పడిపోకుండా ఉన్న వాళ్ళకి సాయం చేయడం, వాటర్ బాటిల్ తీయడం అంతా బాగుంది. ఇక్కడ వెహికల్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ వాహనాలకి అన్నిటికీ బాగున్నాయి, చాలా బాగుంది. ప్రతి ఏడాది వస్తారా ఈ నవరాత్రులకి? ప్రతి ఏడాది వస్తాం సార్. ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ అన్ని వాతావరణానికి ఎలా ఉన్నాయి? ఇక్కడ అన్నీ బాగున్నాయి సార్, బాగా చేస్తున్నారు, బాగా ఘనంగా జరుగుతున్నాయి సార్. దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి. పరిపాలన బాగుంది. క్యూ లైన్లు అవన్నీ బాగానే ఉన్నాయి సార్. ఎలా చేస్తున్నామ్మా ఈ ప్రభుత్వం సహకారాలు తీసుకుందని అంటున్నారు కదా, ఎలా చేస్తున్నారు సార్? మెయింటెనెన్స్ అంతా బాగుంది సార్. ఎంతసేపు అయిందమ్మా మీకు దర్శనం అనేది? సార్ దర్శనం అరగంటలో అయిపోతుంది సార్. అరగంట. స్టార్టింగ్ రోజు కదా సార్, అంతా ప్రౌడ్ ఏం లేదు, బాగానే ఉంది. రావటం ఒకే లైన్, వెళ్ళటం దిగటం కూడా ఒక లైన్ ఉంది.
ఎదురు రావటం అన్నది లేదు. బాగుంది సార్ పరిపాలన. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తామండి మేము. భవానీ మాల వేసుకొని వస్తాం. ఈ సంవత్సరం వేసుకోలేదు. ఇక్కడ ఎలా ఉన్నాయమ్మా ఏర్పాట్లు అనేవి? ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి, కానీ దర్శనానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే గతంలో వచ్చారా? ప్రతి సంవత్సరం మేము వస్తామండి. ప్రతి సంవత్సరం దసరాకి భవానీ మాల వేసుకొని వస్తాం. వచ్చి అన్నీ చూసి అమ్మవారిని దర్శించుకొని వెళ్తామండి. మొత్తం నేను మా అందరం అండి. గతంలో చూసుకుంటే బాగుందా, ఇప్పుడు చూస్తే బాగుందా? గతం కానీ ఇప్పుడు బాగుందండి. ఫెసిలిటీస్ అంటే మరీ అంత ఇబ్బందిగా లేదు, ప్రతిదీ సౌకర్యవంతంగా ఉందండి. ఎంతసేపు అవుతుందమ్మా దర్శనం అనేది? మేము వచ్చి ఒక 1.5 hour అలా అవుతుంది. బాగున్నాయి అన్ని ఫెసిలిటీ అయితే? అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏర్పాట్లు గట్రా చాలా బాగున్నాయి. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. 100 రూపాయల దర్శనం, 500 దర్శనం, 300 దర్శనం కూడా చాలా బాగుంది. కాబట్టి చాలా బాగా చేసింది గవర్నమెంట్ కూడా. ఆ వాటర్ ప్యాకెట్లు అయితే ఉన్నాయి, కానీ మొత్తం కూడా చాలా బాగా చేశారు. గత 2019 నుంచి ఇప్పటి వరకు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో కన్నా ఇప్పుడు కూడా ఇంకా గతంలోనే బాగుంది, అంతకంటే ఇప్పుడైతే ఇంకా చాలా బాగుంది. చాలా బాగా చేశారు. అంటే చాలా మంది ప్రజలు వస్తున్నారు కదా, రద్దీగా ఉంటుంది, మరి ఎలా ఉన్నాయి ఏర్పాటు? రద్దీని అయితే మాత్రం అంత ఏం లేదు. రద్దీ కూడా ఉన్నా సరే దర్శనం కూడా చాలా స్పీడ్గా అవుతుంది. సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి దర్శనం కూడా చాలా ఏర్పాటు బాగా చేశారు. ఎలా ఉన్నాయి బ్రో ఇక్కడ ఈ నవరాత్రుల సందర్భంగా ఎలా ఉన్నాయి? నవరాత్రుల సందర్భంగా అయితే ఫస్ట్ డే కాబట్టి కొంచెం గ్లిచెస్, దర్శనం టికెట్ల దగ్గర అది కొంచెం గ్లిచ్ ఉంది బ్రో. అక్కడ కొంచెం మెయింటెనెన్స్, లగేజ్ గురించి వాటి గురించి కొంచెం మార్నింగ్ వరకు ఇబ్బందిగా ఉంది, కానీ ఇప్పుడు సెట్ చేస్తారు అది. దర్శనం అయితే చాలా బాగా అయింది. నవరాత్రుల వలన ఇప్పుడు మనకు తెలిసింది రద్దీ కాబట్టి, కానీ అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా అయింది. అక్కడ లోన్ స్టాఫ్ కూడా మనకి కొంచెం బాగానే రెస్పాండ్ అవుతున్నారు, ప్రతిదానికి క్లియర్గా చెప్తున్నారు. మార్నింగ్ కొంచెం గ్లిచ్ ఉంది, కానీ ఇప్పుడు సెట్ అయిపోయింది బ్రో. వర్క్ అంతా బాగుంది, మెయింటెనెన్స్ అంతా బాగుంది. ప్రతి ఇయర్లీ వస్తావా? ఇయర్లీ లేదు బ్రో. ఇప్పుడు అంటే అనుకోకుండా తిరుపతి నుంచి రావడం, దసరాత్రి కూడా కలవడం మాకు కొంచెం ప్లస్ అయింది. వెయిట్ చేసాం, కానీ వెయిట్ చేసినా కానీ చాలా బాగా అయితే దర్శనం అయింది ఈసారి. ఎలా ఉన్నాయి బ్రో మరి ఈ ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి బ్రో, అవన్నీ అయితే చాలా బాగున్నాయి. హాయ్ బ్రో, మీ పేరు? సూర్య. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? వరంగల్. వరంగల్. ఎందుకు వచ్చారు? దర్శనం చేసుకోవడానికి. ఎలా ఉన్నాయి బ్రో ఇక్కడ ఏర్పాట్లు అన్నీ? అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఎలా ఉంది? అన్నీ చాలా బాగానే ఉన్నాయి. ఎంతసేపులో అయింది దర్శనం? ఒక 2 hours పట్టింది. 2.5 hours 3 hours అయింది దర్శనం. ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ ఎలా ఉంది అసలు మొత్తం సార్? అన్నీ చాలా బాగానే ఉన్నాయి. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి అమ్మ ఏర్పాట్లు అన్నీ? బాగున్నాయి, చాలా బాగున్నాయండి. బాగా పెట్టారు దర్శనానికి కట్ట. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. వాటర్ కట్ట అన్ని సౌకర్యాలు బాగున్నాయి, చాలా బాగుంది. గతంలో చూసుకుంటే బాగుంది, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడే బాగుంది. బాగుంది, గతంలో కన్నా ఇప్పుడే బాగుంది, చాలా బాగుంది. నవరాత్రి సెలబ్రేషన్లు ఎలా ఉన్నాయమ్మ మరి చాలా విజయవాడ? బాగా పెట్టారు ఈ సంవత్సరం. ఎప్పుడు ఇలా పెట్టలేదు, ఇప్పుడు మాత్రం బాగా పెట్టారు. ఎప్పుడు అంటే అమ్మ ఇప్పుడు ఎంతసేపు అయింది మీకు దర్శనం అనేది? 3 గంటలు టైం పట్టింది. అంటే ఇవాళ తొలి రోజు కదా, తొలి రోజు వల్ల లేట్ పట్టింది. రోజు ఇంకా 3 నుంచి మొదలు పెడతారు. ఈ రోజు తొలి రోజు కాబట్టి అన్నీ శుభ్రం చేసి శుద్ధి చేసుకుని చేసేటప్పటికి బాగుంది. ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి అమ్మ? ఇంకా ప్రసాదం అంటే తీసుకోలేదు, ఇంకా తీసుకోలేదు. లడ్డు తీసుకున్నాము, ఇంకా ప్రసాదం అంటూ తీసుకోలేదు. ఎంతసేపు అవుతుంది దర్శనం? పొద్దున్నే 9 గంటలకు అయిపోయింది. 9 గంటలకి నేను రాత్రి 10 గంటలకు వచ్చా. 300 కోసుకొచ్చా ఆకులు అమ్మవారికి ఉచితంగా ఇస్తున్నా. ఏంది 2 రోజులకి 3 రోజులకి ఆకులు అమ్మవారికి ఇస్తున్నా. నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు బాగుందా, గతంలో బాగుందా? ఇప్పుడు బాగా చేస్తున్నారు. నీళ్ళు కన్నా ఈ ఏడు బాగా చేస్తున్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి? వాటర్ కానీ అన్నీ బాగా సప్లై ఉంది. ముందు బిడ్డలో అన్నీ సప్లై. దర్శనానికి వెళ్ళడానికి ఫ్రీగా ఉందా? దర్శనం పొద్దున్నే అయిపోయింది. 9 గంటలకు అయిపోయింది. నేను రాత్రి ఇక్కడే ఉండా. రాత్రి 10ంటికి వచ్చా ఇక్కడికి. పెదకొండూరు మాది. పైన కొండ మీద పడుకున్నా. మరి ఇక్కడ చర్యలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంటాయి. బాగున్నాయి. భోజనం కూడా నేను ఆకులు కోసుకొస్తాను, అమ్మవారికి వేసేసి ఈ క్యారేజీలో పట్టుకెళ్తా. భోజనం డబ్బులు మట్టుకి తీసుకోను.